సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటోలోకి వెళ్దాం. అవిశ్రాంత ప్రభంజనం అంటే రెస్ట్ తీసుకోకుండా 4 రోజుల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం చూపెట్టాడు బాహుబలి. అలా చెలరేగిపోతే అద్భుతాలు లైనే కదా కట్టేది. 4 రోజుల నుంచి వింటున్నాం, ఎన్నో రికార్డులు రెస్ట్ ఇన్ పీస్ అయిపోయాయి. ఇంకా పెద్దగా ఏమీ లేవు, 2-3 ఉన్నాయి. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేప్పటికి వాటి సంగతి కూడా తేలిపోద్ది. అప్పుడు భారతీయ సినిమా రారాజు బాహుబలి అని తెలియజేసే కీర్తి పతాకం అందనంత ఎత్తులో ఎగురుతా ఉంటది. కొన్నాళ్ల పాటు అందరూ గుర్తొచ్చినప్పుడల్లా తల పైకెత్తి ఆ జెండాకి సెల్యూట్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే అలాంటి సంచలనం జరుగుతుంది. మరి ఎంత పెద్ద స్టార్ కైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫుల్ రన్ మీద 200 కోట్లు తెచ్చుకోవటమే అద్భుత. అలాంటిది 4 రోజులకే 600 కోట్లు, ఫుల్ రన్ లో 1000 కోట్లు దాటేయాలని ఉరకలు. అలాంటి రారాజు ఘనతని గౌరవిస్తూ సెల్యూట్ చేయటం గర్వమే కదా. 4వ రోజున కూడా ఇండియా వ్యాప్తంగా బాహుబలి తన పరమాద్భుత ప్రదర్శనను కొనసాగించాడు. బ్లాక్ బాస్టర్, సూపర్ బ్లాక్ బాస్టర్, ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్, రీడిఫైనింగ్ బ్లాక్ బాస్టర్ ఇలాంటివన్నీ అయిపోయినాయి. బాలీవుడ్ జనాలు బాహుబలిని ముద్దుగా పిలుచుకుంటున్నారు బాహు బ్లాస్టర్ అని. 4వ రోజున హిందీ వెర్షన్ వరకు బాహుబలి 2 37 కోట్ల నెట్ వసూలు చేసిందని తెలుస్తుంది. రిలీజ్ తర్వాత వచ్చే తొలి మండే రోజున 37 కోట్లు వసూలు చేసిన మరో బాలీవుడ్ సినిమా లేదట. ఇంతకు ముందల వరకు ఈ రికార్డ్ క్రిష్ 3 పేరు మీద ఉంది 35 కోట్లతో. ఆ రికార్డును కూడా చెరిపేశాడు బాహుబలి. హిందీ వెర్షన్ వరకు గ్రాస్ కలెక్షన్ లో 200 కోట్ల మార్కును దాటేశాయి. మంగళవారం నుండి కలెక్షన్ లో కాస్త డ్రాప్ కనిపించొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ విపరీతమైన డ్రాప్ అయితే కనిపించకపోవచ్చు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా తొలి మండే రోజున ఉత్సాహవంతమైన కలెక్షన్లే కనిపించాయి. తమిళనాడులో రిలీజ్ రోజున చాలా చోట్ల మార్నింగ్ షోస్ పడకపోవటం మూలంగా అక్కడి సూపర్ స్టార్లు రికార్డులు బతికిపోయాయి. ఆ స్టేట్ లో బాహుబలి ఇస్తున్న రిలీఫ్ అది. కేరళలో అక్కడి సూపర్ స్టార్ సినిమాలకి గట్టి పోటీ ఇస్తుంది బాహుబలి 2. ఇక 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే స్టడీ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది థియేటర్ లో. 4వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బాహుబలి 2 15 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో 2 తెలుగు రాష్ట్రాల్లో 88 కోట్ల షేర్ వసూలైనట్టయింది. ఇంకా 33 కోట్లు రికవర్ అవుతే 2 తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి సేఫ్ వెంచర్. ఆల్రెడీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి రీజన్స్ కి సంబంధించి డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యారు. అలాగే మరికొన్ని ఏరియాలు 2-3 రోజుల్లో ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ వరకు ఫస్ట్ వీక్ లోనే అన్ని ఏరియాలు ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 4 రోజులకు గాను నైజాం ఏరియాలో 24 కోట్ల షేర్ వసూలైంది. ఇంకా అక్కడ 16 కోట్ల షేర్ వస్తే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది. ఓవర్సీస్ లో వర్కింగ్ డే లో కలెక్షన్లు కొంచెం తగ్గుతాయి, జనరల్ గా ఉండేదే ఇది. మొత్తానికైతే ప్రపంచవ్యాప్తంగా 4 రోజు పూర్తయ్యేప్పటికీ 600 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్ ని బాహుబలి 2 దక్కించుకుంది. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేప్పటికీ 800 కోట్ల గ్రాస్ ని సినిమా వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ గట్టిగా నమ్ముతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మూవీ కలెక్షన్లకు సంబంధించి గ్రాస్, నెట్, షేర్ వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో వీడియో ఉంది, చూడండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.